నుంచి అహల్య బాధ్యత నువ్వు తీసుకుంటావా? తనని నీకు అప్పగిస్తున్నాను. అది ఒక్క నిమిషం. ఇప్పుడు నేను మీకు తోడున్నాను. మీ రుణం ఎలా తీర్చుకోవాలి? మన మధ్య ఉన్నది రుణం కాదండి, స్నేహం. చెప్పండి నాన్న. చాలా థ్యాంక్స్ అమ్మా. నీ వల్లే ఈరోజు నా కూతురి పెళ్లి జరిగింది. మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి సార్? ఒకప్పుడు నా వల్ల పెళ్ళి ఆగిపోయింది అని అందరూ నన్ను ఎన్ని మాటలన్నా మీరు నన్ను పల్లెత్తు మాట అనలేదు. అది చాలు నాకు. సరేనమ్మా, రేపు శ్రావ్యకి పుట్టింటి సారి తీసుకువెళ్ళాలి. చాలా పనులుంటాయి, త్వరగా పడుకోండి. అలాగే అండి. రాము, రాము సార్. యామిని వాళ్ళ కార్లు ఎక్కడున్నాయేంటి? మన కార్లు ఎక్కడా? మన కార్లు బయట పెట్టాను సార్. ఇవి నందుబాబు గారు పంపించారు సార్. మిమ్మల్ని ఇందులో తీసుకురమ్మన్నారు. ఎంతైనా నందుకి మనమంటే చాలా అభిమానం అండి. చూసారా, ఇది కూడా తేడాగా ఉంది. మన కార్లుండగా నందు కార్లు పంపడం ఏంటి? డబ్బుంది కదా అని అంబానీ సంపాదించడం మానేస్తాడా? ఇది కూడా అంతే. పోలిక బాలేదు కదా. సర్లే.
నందు, ఇప్పుడు ఇన్ని నగలు ఎందుకు? అవసరమా? నాకు అదే అనిపిస్తోంది. ఏదో గంగిరెద్దును అలంకరించినట్టు వీడి ఓవర్ యాక్షన్. అమ్మా నువ్వు కొంచెం కామ్గా ఉంటావా? అది కాదు శ్రావ్య, పెళ్ళయ్యాక ఫస్ట్ టైం మీ అమ్మ నాన్న మన ఇంటికి వస్తున్నారు. నువ్వు ఇలా నిండుగా ఎదురెళ్ళి పలకరించావనుకో ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. అందుకే థ్యాంక్ యూ నందు. ఇందుకే ఈ ప్రేమ కోసమే నేను నీ కోసం ఇంత తప్పించాను. ఐ లవ్ యూ నందు. అమ్మా శ్రావ్య, ఇక్కడ నీ అత్తగారు ఆడపడుచు ఉందన్న విషయం నువ్వు మర్చిపోతున్నావు. నువ్వు నీ తొక్కలో ప్రేమ చంపుతుంది. అసలు మిమ్మల్ని ఎవరుండమన్నారు మమ్మీ ఇక్కడ?